జరిగింది సైడ్ వస్తే వీడియో ఉండాలి ముందు ఇటు జోహార్ వడ్డే ఓబన్న సాధిస్తాం వడ్డే ఓబన్న ఆశయాల్ని వడ్డే ఓబన్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేసరి శంకర్రావు గారి నాయకత్వం చెప్పారు. ఈరోజు అనుకోకుండా అది కూడా కలిసి వచ్చింది. సో ఒక మంచి లీడర్ మన కోసం పోరాడిన ఒక లీడర్ ఇందాక అడిగాను ఆయన అట్లా ఏదైనా ఫిలిం ఏదైనా వచ్చిందా అని. సో అంటే ఇంకా ఆ స్టోరీ అవన్నీ సెట్ చేస్తే ఒక షార్ట్ ఫిలిం లాగా, అంటే పెద్ద బడ్జెట్ మనం చేయలేం ఈరోజు, ఎందుకంటే సేల్స్ ఉండదు. ఒక షార్ట్ ఫిలిం లాగా ఏదైనా ఆ విధంగా ఏదైనా చేసి మన కమ్యూనిటీ లీడర్ని మనం హైలైట్ చేయాలి. ఆ విధంగా నేను ఏదో ఒకటి ప్రయత్నం చేసి నేను త్వరలో నేను చెప్తానని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేనేం చెప్తానంటే ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 సంవత్సరాలు, అంటే 48వ సంవత్సరం స్టార్ట్ అయిపోయింది. 900 సినిమాలు 11 భాషల్లో జరిగిపోయింది. 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ్లో హీరోగా, 25 సినిమాలు కన్నడలో చేశాను. ఎటువంటి ఒక సపోర్ట్ లేకుండా మీ అందరూ తెలుసు ఇది కేవలం ఒంటరి పోరాటం వచ్చానండి. ఎప్పుడు నేను క్యాస్ట్ కార్డ్ అనేది నేను యూజ్ చేయలే. కానీ ఇక్కడ ఒక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే మన అనుమోల్ విజయ్ ఆయన నాన్నగారు శ్రీరాములు గారు ఫస్ట్ నా దగ్గరకు వచ్చేసి అయ్యా మీతో కొంచెం మాట్లాడాలంటే చెప్పండి అని చెప్తే, మీరు మరి బీసీ కమ్యూనిటీ మరి గౌడ్స్ కమ్యూనిటీ అంటారు కదా, మీరు నిజమా కాదన్నారు. నిజమే అన్నారు. మరి ఎందుకు చెప్పలేదు అన్నారు. చెప్పాల్సిన అవసరం ఎందుకు, నా ఉద్దేశం వేరే, నేను నా వృత్తి వేరే, ఇది వేరే అంటే లేదండి చాలామంది మేమంతా బీసీ కమ్యూనిటీ వాళ్ళంతా ఉన్నారు, మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ కావాలి, మీరు ఏదైనా మీకు భయంగా ఉంది అది కానీ నేను ఎవరికి భయపడినండి నేను, కానీ అది వాడుకొని నేను ఏదో ముందుకు వచ్చి అని చెప్పి లేదు. అప్పటికే నేను రికార్డు నేను సృష్టించేసాను, అంతే అయిపోయింది. కానీ వీళ్ళందరూ ఇష్టపడతారంటే తప్పనిసరిగా నేను బీసీ కమ్యూనిటీకి నేను పోరాడతాను, నేను బయటకు వస్తానని చెప్పి అప్పుడు నేను బయటకు వచ్చేసి నేను ఫస్ట్ బీసీ పార్టీకి, అంటే ఎక్కడైనా సరే బీసీ ఎవరైనా సరే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. కానీ నేను ఒకటి చెప్తాను, ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగానంటే అది కేవలం బీసీ కమ్యూనిటీ వల్లనే కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్వర్డ్ అందరూ ఉన్నారు. అందరూ నన్ను ఈ లెవెల్లో తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. నాకు ఒక పేరు వచ్చిందంటే నిర్మాతలు కానీ దర్శకులు కానీ అందరినీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను. కానీ ఈరోజు ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ వచ్చేసింది, జాతి అనేది ముఖ్యమైపోయింది. అది తప్పులేదు, కానీ అది వాడుకోవాలో ఎక్కడ దాన్ని మాట్లాడాలో అక్కడే ఉండాలి తప్ప అన్నింటిలో మనం చేయలేము. కానీ ఇప్పుడు బీసీ కమ్యూనిటీ చాలా వెనక్కు ఉంది, ముందుకు తీసుకెళ్ళాలి. మన సంఖ్యం చాలా పెద్ద సంఖ్యం అనమాట. పదవులను ఇస్తేనే మనకు అవుతుంది. సో చాలా అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంది. సో నాకున్న అనాలిసిస్ ప్రకారం నేనేం చెప్తానంటే రాజకీయంలో ఉండాలి, వ్యాపారంలో ఉండాలి, సినిమాలో ఉండాలి, క్రీడలు అన్నింటిలో మనం ఉండాలి. మహిళలు చాలామంది మహిళలు ముందుకు వచ్చారు. సో అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. మహిళలు బయటికి రావాలి, మీటింగ్ జరిగినప్పుడు మన పవర్ ఏంటో చూపించాలి. అప్పుడే అవతల వాడికి బీసీ కమ్యూనిటీ ఇంతమంది ఉన్నారా అని చెప్పి వాళ్ళకి కూడా ఒక భయం వస్తుంది. లేకపోతే నేను ఈరోజు నేను చాలా బిజీ, ఇంకా 5 నిమిషాలు నేను బయలుదేరాలి ఎయిర్పోర్ట్కి, కానీ నేను రావాలి కనీసం 10 నిమిషాలు మాట్లాడే అన్నది కలవాలి చెప్పి నేను ఈరోజు వచ్చిన ఇంత బిజీ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు. అట్లా అందరూ బిజీయే, కానీ ఒక మీటింగ్ జరిగేటప్పుడు వచ్చి కాసేపు ఉండి కనిపించి వెళ్ళిపోతే ఆ ఒక శక్తియే వేరే. అందుకే యూత్ అందరూ ఉన్నారు, కాలేజీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మీకు టైం ఉన్నప్పుడంతా దయచేసి వచ్చి మీరు అలా ఫంక్షన్ మీటింగ్ జరిగేటప్పుడు పాల్గొంటే మనం ముందుకు వెళ్తాం, మనం ఏదైనా అడగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఇది పక్కన పెడితే నేను మొన్న కూడా మీటింగ్ చెప్పాను, చాలా అవసరం ఏంటంటే ఈరోజు బీసీ వాయిస్ వినపడాలి చేయాలంటే ఓ బీసీ ఉప ముఖ్యమంత్రి కావాలి. ఇది ఉంటేనే మనం ఏంటంటే స్పీడ్గా వెళ్ళగలుగుతాం, లేకపోతే స్పీడ్ ఉండదు. ఎందుకంటే అక్కడ ఏంటంటే టక్కన అయిపోతున్నాయి. మనకంటూ మరి మహిళ ఉండొచ్చు, లేదా పురుషులు ఉండొచ్చు, ఎవరో ఒకరు మనకు ఉండాలి. అదే మాదిరిగా బీసీ యూత్ ఈరోజు చాలామంది బీసీ స్టూడెంట్స్ పాపం పేద కుటుంబం నుంచి కూడా చాలామంది చదువుతున్నారు. ఇంట్రెస్ట్ వచ్చేసింది, చదువు ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది, ఒట్టి భూమి ఉంటే కాదు, మనకు చదువు ఇంపార్టెంట్ చెప్పి చాలామంది వస్తారు. కానీ పేద పిల్లలు పాపం వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇవ్వడం కానీ, మంచి మార్క్స్ తీసుకున్న బీసీ విద్యార్థులకి మంచి ఇది ఉన్నట్టు వాళ్ళకి ఏంటంటే డొనేషన్స్ వాళ్ళు ఇవ్వలేరు, చేయలేరు. కానీ వాళ్ళకి ఆ సీట్లో కూర్చొని అర్హత వాళ్ళకి ఉంది. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి కొంచెం సబ్సిడీ కానీ ఏదైనా అలాంటిది ఏదైనా గవర్నమెంట్ ముందుకు వచ్చి చేయాలి. ఆల్రెడీ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 42% బీసీ ఇదని ప్రూవ్ చేశారనమాట. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే ప్రూవ్ చేయాలి, మన పవర్ చూపించాలి, మనకు రావాల్సిన హక్కు, మనకు రావాల్సిన న్యాయంగా రావాలి. అన్యాయంగా నేను ఎప్పుడు చెప్తాను ఆయనకి, అన్న మీరు న్యాయంగా అడగండి నేను వస్తాను, అన్యాయంగా అడగకూడదు. అవతల వాళ్ళు ఇదేంటి క్యాష్ని అడ్డం పెట్టుకొని ఎక్కువగా అడుగుతానని చెప్పి ఫీలింగ్, ఆ బ్యాడ్ ఫీలింగ్ రాకూడదు. ఎప్పుడు మనం బీసీ కమ్యూనిటీ మీద ఒక బ్యాడ్ ఫీలింగ్ తప్పు రాకూడదు, ఇది నా ఉద్దేశం. సో బీసీ కమ్యూనిటీకి నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను, ఎక్కడైనా రెడీగా ఉన్నాను. తప్పనిసరిగా న్యాయంగా వెళ్దాం, న్యాయంగా పోరాడదాం, న్యాయంగా సాధిస్తాం. మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు.
ప్రముఖ సినీ నటుడు. మరి ఎదురులేని వందలాది సినిమాలు చేసి తనకంటూ ఈ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఇతర భాషల్లో కానీ అనేక సినిమాలు నటించి మంచి ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ గలటువంటి హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి మా శ్రేయోభిలాషి కుటుంబ సభ్యుడు సుమన్ గారు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘాన్ని కార్యాలయాన్ని సందర్శించేందుకు సంక్షేమ సంఘం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెనాలిలో ఫిల్మ్ ఫెస్టివల్ పండుగ సందర్భంగా తెనాలి రావటం జరిగింది. వారు నేను నా యొక్క చిన్న కోరిక, మరి మీరు తిరిగి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఒడ్డే ఓబన్న మహనీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, పేదలపాటి పెన్నిధి, నిరంతరం కూడా శ్రామికుల కోసం మరి కష్టపడి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఒడ్డే ఓబన్న గారి గురించి, మరి వారి జీవిత చరిత్ర గురించి మీరు తప్పనిసరిగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని చెప్పని వారు నేను కోరటం కూడా జరిగింది. కోరిన వెంటనే మరి వారు ఆమోదం కూడా తెలిపారంటే మరి ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, మరి నిజాయితీ, సిన్సియారిటీ దానికి ఆదర్శంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దాదాపు నాకు 15 సంవత్సరాల నుంచి వారితో నాకు సాన్నిహిత్యం, సంబంధాలు ఉన్నాయి. అనేక బీసీ మీటింగులు ఈ గుంటూరు జిల్లాలో పెట్టడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని సభలకి, సమావేశాలకు వచ్చి వారు తన ఉపన్యాసాన్ని బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు నేనంటూ ఉన్నాను అని చెప్పని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మరి సుమన్ గారని, వారికి ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి సేవ చేసే విధంగా ఆ భగవంతుడు మరి మంచి ఆలోచన పెంచాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.